ఎందుకు పారిపోతారు అసలు? పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? దగ్గరగా వెహికల్స్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు లాంటి వార్తలు ఎందుకు వచ్చాయి? ఇంత ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎవరో అందులో ఉన్నవారు ఒక్కరో ఇద్దరో, సరే అందరూ సహకరించకపోయినా ఒక్కరో ఇద్దరో సహకరించి ఉండొచ్చేమో, అందుకనే పారిపోవడానికో లేదంటే ఆ తర్వాత ఆ పిటిషన్ వేయడానికి అవకాశం ఇవన్నీ దక్కాయి అనుకోవచ్చా? అన్మ్యూట్ చేయండి, మీట్లో ఉంది ఆడియో. నమస్తే సార్ నవీన్ గారు, మీకు రామ్ కుమార్ గారికి, అలాగే శివపార్వతి గారికి, ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇది మనం 3 రోజుల నుండి బాగా చర్చిస్తున్నటువంటి అంశం ఇది. అయితే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ 3 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయండి. ఒకటి, భయంతో అధికారులు అతని అడుగులకి మడుగులెత్తడం. 2, స్వామి భక్తి ప్రదర్శించటం ఒక వర్గం, ఎందుకంటే అతను అక్కడ పోస్టింగ్లు వేయించటమో అతని ద్వారా ఏదో లబ్ధి పొంది ఉండటమో. 3, జగన్మోహన్ రెడ్డి పంచినటువంటి డబ్బులు కలెక్టర్ల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి అందరికీ, కానిస్టేబుల్ కింద ఆర్ఐ వరకు కూడా అతను అందరికీ డబ్బులు కవర్లు పంపించాడు. ఈ 3 కారణాలతో వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ జీ హుజూర్ అంటూ ఉన్నారండి. చట్టాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, ఆర్ఓల్ని పిఓల్ని ఏపీ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. రైట్, ఓకే, వాళ్ళు అక్కడ సరిగ్గా వ్యవహరించలేదు, సమాచారం ఇవ్వలేదు అనే దాని మీద వాళ్ళు సస్పెండ్ చేశారు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఇది వాళ్ళ సమాజం. ఇదేంటి, ఆ బూత్లో పనిచేసినటువంటి అధికారుల్ని సస్పెండ్ చేయటం ఏంటి, ఎమ్మెల్యేకి ముందస్తు బెయిల్ రావటం ఏంటి, అసలు ఏంటి ఈ వ్యవస్థలు ఏంటి, ఈ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏబిఎన్ డిజిటల్ టీవీ ద్వారా, ఇమ్మీడియట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయమని చెప్పి వెళ్ళాల. ఇంతవరకు వెళ్తున్నట్టు కానీ ఏమి కానీ సమాచారం లేదు. అతను పోలీసుల సహకారంతో, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తో ఆ ముందు రోజు తాడేపల్లిలో కలిసి ఇలా నేను ఈవీఎం పగలగొట్టాను, ఇది ఏమవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడిగితే, నువ్వు పారిపో, నేను ఫలానా ఆఫీసర్కి చెప్తాను, ఐఏఎస్కి, అతను మొత్తం కూడా నేను పోలీసులు దగ్గరుండి నేను రాష్ట్రం దాటించే పరిస్థితి చేస్తారు, దాటిన తర్వాత ఫలానా టీవీ హెడ్ క్వార్టర్స్లో నువ్వు తలదాసుకో, నేను ఎవరు పట్టుకోరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి డైరెక్షన్ ప్రకారంగా అది జరిగింది. వెళ్ళినటువంటి బృందాలు కూడా కారు పట్టుకున్నారంట, సెల్ దొరికిందంట, డ్రైవర్ని అరెస్ట్ చేశారంట, పిన్నెల్లి మాత్రం దొరకలేదంట. ఇది చాలా చోద్యం సార్, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సరే, ఇక అంత లోపల వారందరూ ఉన్నప్పుడు ఆయన ఎలా పారిపోతారు? వారి చుట్టూ అదే అర్థం కావట్లా. వెంబడించారట కార్ని, ఆయన కారు వదిలేసి వెళ్ళిపోయాడట. చూడండి సార్ మరి ఎలా ఉందో ఈ వ్యవస్థ. ఆ తర్వాత ఆయన న్యాయస్థానానికి వెళ్ళటం, ఆయనతో పాటు ఇంకో 4గురికి అందరు కలిపేసి 6వ తారీఖు దాకా ఇక వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పేసింది. ఏం చెప్తాం సార్, మనం హైకోర్టును విమర్శించలేదు కదా, హైకోర్టు తీర్పుని మనం శిరసావించవలసిందేగా. అందుకని నేనేమంటానంటే, ఇది కూడా ముఖేష్ కుమార్ మీనా గారు చెప్తే కేసు జరగలా. వీడియో రిలీజ్ అయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కమిషన్ చెప్తేనే ఇక్కడ మీనా యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ స్టే వచ్చిన విషయం సిఈసికి తెలుసు కదా, సిఈసి సుప్రీంకోర్టులో స్టే అడగాలి, దీని మీద స్టే అడిగి వీళ్ళని ఇతన్ని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ప్రతి వాడికి ఓటు హక్కు, ఎవరు దానికి ఆపడానికి లేదు. సరే, కొంతమందికి ఓట్లు లేకుండా పోతే అనుకోండి,
అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల, స్వార్థాల వల్ల వినియోగించుకోవడానికి వచ్చిన వాడికి తగిన రక్షణ కల్పించాలా. అది మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇది. ఆ ఓటుని తీసుకునేటువంటి యంత్రాలని పగలగొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని గొడ్డలతో నరకడం లాంటిది. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలా. మరి ఆ చట్టాలు మరి 6 సంవత్సరాలకు ఉన్నాయో 7 సంవత్సరాలకు ఉన్నాయో తెలియదు. మరి ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఈ దేశంలో ఉండాలి, అది పరిణమిల్లాలి అనుకుంటే చట్టాలు అవసరమైతే మార్చి ఈవీఎం మిషన్ని ఎవరైనా కింద పడేసి కొట్టడమో లేదా చిందరవందర చేయటమో, ఆ ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియని ఆటంకం కలిగించే వాడికి చాలా తీవ్రమైనటువంటి శిక్షలు, లేకపోతే ఇంకేముందండి చెప్పండి. అంతే కదా. ఇప్పుడు గుండాలు వచ్చారు, ఎన్నికల ప్రక్రియని అడ్డుకున్నారు, మిషన్ని పగలగొట్టారు, వాళ్ళ మీద చర్యలు లేవు, కోర్టు స్టే ఇచ్చేసింది. ఇంకా ఏంటి అసలు? రేపు పొద్దున అందరూ చేస్తారు ఇలాగనే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకటే కాదు కదా, ప్రతి చోట కూడా మేము ఇలాగే చేస్తామని చెప్పి బయలుదేరతారు గుండాలు. మరి ఈ ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ఈ ఎన్నికల ప్రక్రియను ఎవరు అడ్డుకుంటారు? అడ్డుకున్నటువంటి శేషగిరిరావు తల పగలగొట్టారు, చూశారు కదా. అక్కడ మహిళ అడుగుతా ఉంటే నీ అంతు చూస్తానని చెప్తా ఉన్నాడు. నేర సామ్రాజ్యాన్ని నడిపాడు, పల్నాడులో నేర సామ్రాజ్యాన్ని నడిపాడు. చంద్రయ్యని గొంతు కోసారు సార్, కోడి కోసినట్టు. నువ్వు జై జగన్ అనుమన్నారు, నేను అనను జై చంద్రబాబు అంటానన్నాడు. రోడ్డు మీద వీడియో తీసి గొంతు కోసి చంపేశారు. అలాంటి 6 సంఘటనలు, హత్యలు చేసినటువంటి 6 సంఘటనలు ఉన్నాయి. 10 మంది మీద దాడులు చేసి కాళ్ళు నరికి చేతులు నరికినటువంటి సంఘటనలు 10 ఉన్నాయి. మొత్తం 71 మంది మీద అతను ఆ మాచర్ల నియోజకవర్గంలో దాడులు చేశాడు.